మన సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులైన దత్తాత్రేయ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఒక్కొక్క పార్టీషన్ అనేటువంటి ఈ పుస్తక సంకలనాన్ని ముఖ్యంగా మిత్రుడు శ్రీ వేద్ కుమార్ గారు తెలంగాణ రిసోర్స్ సెంటర్ దాని ఆధ్వర్యంలో జయదీర్ తిరుమలరావు గారు సంపాదకులుగా ఉండి ఇక్కడ వేదికలు అలంకరించినటువంటి నిజంగా అందరూ ఏమాయమని ఉన్నారు. వాళ్ళ పేర్లు వెంటనే తెలంగాణ ఉద్యమం మారుమోగినటువంటి ఒక ఉద్యమమని, అలాంటి మహానుభావులు, కవులు, గాయకులు నిజంగా ఒకరి నిమిషం ఒకరు రాత్రనగా పొద్దునగా అనేక విధాలుగా కష్టపడి సజీవంగా తెలంగాణ ఉద్యమాన్ని గాయకులుగా కవులుగా ఉంచింది ఎవరంటే ఈ వేదిక ఉన్నటువంటి వాళ్ళే అని నేను మీకు సభాముఖంగా తప్పకుండా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకరి మీద కాదు, ఒక్కొక్క పాట అక్కడి నుంచి అందశ్రీ గారు మొదలుకొని మరి గత గారు కానీ లేక వెంకన్న గారు కానీ అనేక మంది సోదరిమణి విమలక్క కానీ దానికి వెనుక స్పిరిట్గా ఉన్నటువంటి గూడ అంజయ్య గారు కానీ చాలామంది, ఒకరిని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే తెలంగాణ 2 దశాబ్దాలను జరిగినటువంటి ఉద్యమం, 2 దశాబ్దాల యొక్క ఉద్యమంలో తెలంగాణ ఉద్యమము ఇది చాలా భారతదేశ చరిత్రలో ఇది సువర్ణ అక్షరాల చేత లింగింపదగిందని నేను మీకు సభాముఖంగా తప్పకుండా నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడ కూడా ఈ 2 దశాబ్దాల్లో ఎక్కడ కొంత నిరుత్సాహం వచ్చినా, ఎక్కడ కొంత ఉద్యమం కొంచెం వెనుకబడ్డా మళ్ళా ఇలాంటి కళాకారుల నుండి మళ్ళీ ఆటపాటలతోటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక మహానుభావులు వీళ్ళే అని నేను తప్పకుండా మనవి చేస్తూ, ఇప్పుడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన మనం సాధించుకున్నాం, కానీ తెలంగాణ నవనిర్మాణ తెలంగాణలో కూడా ఈ కళలు అంటే ఇలా కళలు ఏవైతే ఉన్నాయో ఇలా కళలు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండి మళ్ళీ నవ తెలంగాణ నిర్మాణానికి తప్పకుండా మీరు భాగస్వాములుగా ఉండాలని నేను హృదయపూర్వకంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మన దశలో ఉన్నటువంటి నవ తెలంగాణ నిర్మాణం ఇది లేక బంగారు తెలంగాణ నిర్మాణం ఇది చాలా అవసరమైనటువంటి ప్రజలకు మనం సాధించినటువంటి తెలంగాణ వాళ్ళు మంచిగా బతికి వాళ్ళు అన్ని విధాలుగా ఆత్మహత్యలు లేకుండా, ఆకలి చావులు లేకుండా, ఏ రకమైనటువంటి లేకుండా సుభిక్షమైనటువంటి తెలంగాణ పాటల్లో బహుశా పాడినటువంటి దానిలో సుభిక్షమైనటువంటి తెలంగాణ అని కూడా పాటల్లో చాలాసార్లు చెప్పినాను. సుభిక్షమైనటువంటి తెలంగాణగా మనం తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడే గతంలో మీరు ఏ విధంగా అయితే మా అందరికీ స్ఫూర్తిగా ఉండి అన్ని రాజకీయ పార్టీలకు కూడా స్ఫూర్తిగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపినటువంటి మహానుభావులందరికీ నేను నిజంగా, ఎందుకంటే మా గద్దర్ గారిని నేను చూస్తుంటే ఆ పాట పొడుస్తున్న పొద్దు మీద ఉన్నటువంటి పాట, ఆ పాట వింటే ఇప్పటికి కూడా ఏ పెళ్లిలో కానీ దేంట్లో కానీ ఆడినటువంటి వాళ్ళు లేరని నేను మీకు ఈ సభాముఖంగా తప్పకుండా మనం చేస్తున్నాను. అంటే స్ఫూర్తిపదంగా ఎంతో ఆవేశాన్ని కలిగించి అందులో ఒక పెద్ద భావాన్ని నిర్మాణం చేసింది. ఆ రకంగానే అందశ్రీ గారు కూడా అంటే ఒక భావోద్వేగంతో ఈ ఉద్యమాన్ని సజీవంగా ఉంచి ఎంతోమందిని ఉద్యమకారులుగా నిర్మాణం చేసినటువంటి వీళ్ళు మళ్ళీ తప్పకుండా నవ తెలంగాణ నిర్మాణం విషయంలో తప్పకుండా అదే కలంతో సజీవంగా మన తెలంగాణ నిర్మాణం కోసం మనం కృషి చేయాలని నేను నా వంతు సహకారం ఏ సమయం వచ్చినా దేనికి వచ్చినా నా వంతు సహకారాన్ని మీకు తప్పకుండా అందిస్తానని నేను హృదయపూర్వకంగానే మనవి చేస్తూ, నాకు నిజంగా వేద్ కుమార్ గారు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తే నేను అనుకున్నాను పాటలు వింటా అనుకున్నాను, కింద కూర్చొని 1 గంట సేపు పాటలు విందాం అనుకున్నాను కానీ సమయం లేట్ అయింది. కానీ
కానీ చాలా ఉద్యమంలో ఈ యొక్క పాటలు ఆటలు మర్చిపోలేనటువంటి. అందుకని నేను ప్రతి అలయ్ బలయ్లో ఉపన్యాసాల కంటే పాటలే ఎక్కువ ఉంటాయని ఆ అలయ్ బలయ్ కార్యక్రమంలో వీళ్ళే ముఖ్య అతిథులుగా ఉంటారని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అంటే తెలంగాణ యొక్క వారసత్వాన్ని మనం నిలుపుకోవాలి. ఇది మన తెలంగాణకు ఉన్నటువంటి వారసత్వం. ఈ వారసత్వం ఏంటంటే పంటలు పెరగవచ్చు, ప్రాజెక్టులు రావచ్చు, కానీ మన కళలు, మన సంస్కృతి, మన యొక్క వారసత్వం అనేది మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క అస్తిత్వం. కాబట్టి ఈ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మనందరం కూడా కృషి చేద్దామని నేను తప్పకుండా నా వంతు భాగాన్ని నేను తప్పకుండా పాలుపంచుకుంటానని. మీలాగా నేను కవిని కాదు, గాయకుని కాదు, కానీ తప్పకుండా మీ స్ఫూర్తితోటి ఉద్యమకారుడుగా తప్పకుండా ఉంటారని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. తప్పకుండా దసరా తెల్లారి అలయ్ బలయ్ ఉంటుంది. అందరినీ ఆహ్వానిస్తాను. దత్తాత్రేయ గారికి ముఖ్యంగా మన స్పెషల్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో వారికి ఉన్న ఆదరణ అందరికీ తెలిసిన విషయమే. ఒక మంచి మనిషిగా వారిని ప్రజలు గుర్తించారనే విషయాన్ని మనం ఈ తెలంగాణ ఉద్యమంలో చూసినాం. మనం తెలంగాణ ఉద్యమంలో ఏ శశభిషాలు లేకుండా ఒక చిన్న వేదిక అయినా సరే వారు పాల్పంచుకుని ఒక వ్యక్తిగతను ఉద్యమంలో ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉన్న వ్యక్తిగా దత్తాత్రేయ గారు వారు మాటలోనే చెప్పినారు, నేను మాట్లాడడానికి రాలే, పాటలు వినేందుకు వచ్చినా అని. ఆ రకంగా వారు ఎక్కడ తనకు ఆసక్తి ఉన్న పనులే కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ తను పాల్గొన్నవి మనం ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చూసినాం. రెగ్యులర్గా తన అలయ్ బలయ్కి మనం అందరినీ కూడా ఆహ్వానిస్తుంటాడు. మన సంస్కృతిని నిలబెట్టడానికి తనకు వచ్చినందుకు తనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు జూలూరి గౌరీశంకర్ గారిని మాట్లాడవలసిందిగా, అంతకు తర్వాత టంకసాల అశోక్ గారు మాట్లాడతారు. ఇక వేదిక మీద ఉన్న ఆహ్వానితులందరూ కూడా సభ అయిపోయేంత వరకు కూడా ఉండాలని, వెళ్ళాలనుకున్న వాళ్ళని మాత్రం మనం కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి గోరేటి వెంకన్నను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సభ అయిపోయేంత వరకు ఉండి వీళ్ళందరూ కూడా ఒక చిన్న పాటతో పాటు ఉంటూ మిగతా పాత్రికేయులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉద్యమ నాయకులు కూడా మాట్లాడతారని. మొదటగా జూలూరి గౌరీశంకర్ అంటే వారు నాకు చెప్పినట్టు మరి సమయం ఎక్కువ తీసుకుంటారు, నేను మాట్లాడినప్పుడు కూడా చెప్తానని కంట్రోల్ ఇచ్చాడు. ఇక్కడ పాట గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు, పాట గొప్పతనము తెలియని వాళ్ళు లేరు. పాట ఒక జీవనది. కాకపోతే ఇది ఒక పుస్తకం వేశారు. ఈ పుస్తకం అన్నది ఒక అధ్యయనం. ఈ అధ్యయనం నుంచి ఒక సాహిత్య విమర్శకు సంబంధించిన ఒక పునాది వేస్తున్నారు. గద్దర్ గురించి మనం చెప్పడం ఏంటి, ప్రపంచ చరిత్ర రికార్డే చెప్తుంది, మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏడుగురు సింగర్స్లో గద్దర్ ఒకడు. కాబట్టి పాట ఇది ఆంధ్రాలో లేదు, ఈ లిటరేచర్ లేదు, ఈ పుస్తకాలు లేవు, ఈ సాహిత్య విమర్శ లేదు ఆంధ్రాలో. తెలంగాణ ఉద్యమంలో జయదిరి తిరుమలరావు గారు చేసినటువంటి ఒక అపారమైనటువంటి కృషి ఇది. జానపద సాహిత్యానికి జానపద పీఠాలు అధికారికంగా ఉండొచ్చు, కానీ జానపద సాహిత్యమే తన జీవితంగా బతుకుతున్నటువంటి జయదిరి తిరుమలరావు గారు ఈ పుస్తకం తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం కల్పించిన వేదకుమార్ గారికి నేను పాట పడితే జై తెలంగాణ.